హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. సో ఈరోజు మనం క్లాస్లో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని మోడల్స్ డిస్కస్ చేసామండి. ఇప్పుడు ఇంకొక మోడల్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే అండి. సో హియర్ సమ్ నెట్వర్క్స్ ఆర్ గివెన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఈచ్ గివెన్ ఫిగర్. ఓకే అండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఈచ్ గివెన్ ఫిగర్. ఇక్కడ మనం బిఫోర్ క్లాస్లో సో ఇలా ఇచ్చినటువంటి మోడల్స్ డిస్కస్ చేసాం. అంటే వన్ వెర్టెక్స్ నుంచి నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ డివైడ్ అవుతూ ఉంటే ఎలా ఉంటాయని డిస్కస్ చేసాం. అట్లాగే ఇంకొక మోడల్ అసలు వెర్టెక్స్తో సంబంధం లేకుండా ఇలా లైన్స్ వస్తే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని కూడా చూశాను. సో ఇలా లైన్స్ వచ్చాయి అంటే వెర్టెక్స్తో కాకుండా సైడ్స్ నుంచి వచ్చాయి అంటే లైన్స్, వీటిని కౌంట్ చేసుకున్నాం. 1 2 3 4 ఇలా వచ్చాయి అంటే వెర్టెక్స్ నుంచి మన పార్ట్స్గా డివైడ్ అవుతున్నాయి ఇలా అని అంటే. సో దిస్ ఇస్ 1 2 1 + 2 3 ట్రయాంగిల్స్. సో ఇక్కడ మనకి ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవుతున్నాయో దాన్ని యూజ్ చేసుకొని చేయమని చెప్పాను. మరి ఇప్పుడు మనకి ఇలాంటివి రెండు కలిపి వచ్చాయి. ఇక్కడ రెండు కలిపి వచ్చాయి. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మనం అంటే, ఈ రెండు కలిసి వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇండివిజువల్గా ఇలా ఉన్నటువంటి మెథడ్ చేశాను, ఈ మెథడ్ బిఫోర్ చేశాను. ఇక్కడేమో వెర్టెక్స్ నుంచి డివైడ్ అవుతుంది, ఇక్కడేమో సైడ్స్ని డివైడ్ చేస్తున్నాయి. సో ఈ లైన్స్ సైడ్స్ని డివైడ్ చేసే లైన్స్, ఇది వెర్టెక్స్ నుంచి డివైడ్ చేసే లైన్స్ ఇవి. సో ఇక మనకు టూ మోడల్స్ కలిసి ఉన్నాయి. మరి ఇలాంటి వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటి వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. అంటే టూ మెథడ్స్ కలిపి అప్లై చేయాలి ఇక్కడ మనం. ఓకే అండి. సో వీడియో సాల్వ్ చేసే ముందు, ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. సో ఇక్కడ మనం దీనికి ఏం చెప్పాను, 1 + 2 3 ట్రయాంగిల్స్ చెప్పాను. సో ఇలా మనం 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది అంటే 1 + 2 3 వచ్చింది. మరి అలాంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి? దిస్ వన్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ 1 2 టోటల్ 3. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్, థర్డ్, 4 5 ట్రయాంగిల్స్ ఆర్ దేర్. మొత్తం 5 పార్ట్స్, 1 2 3 4 5 పార్ట్స్. సో ఇక్కడ మనకు 1 + 2 3 వచ్చింది కాబట్టి సో మొత్తం 3 పార్ట్స్. ఫస్ట్ మెథడ్లో మనం ఈ మెథడ్ని అప్లై చేస్తాం. నెక్స్ట్ అలాంటివి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 3 × 5 3 5 are 15 triangles. Totally here 15 triangles are there. చూడండి మెథడ్స్ ఎలా చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఇండివిజువల్ మెథడ్ దీన్ని చూసాం, ఇండివిజువల్గా ఇలాంటివి చేశారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి రెండు కలిపి చేస్తున్నాం. రెండు కలిపి చేయాలి అంటే ఫస్ట్ వెర్టెక్స్ నుంచి డివైడ్ చేసేటువంటి ఈ పార్ట్స్ తీసుకొని దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్స్ నంబర్స్తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడేమో 2 పార్ట్స్ వస్తున్నాయి కాబట్టి 1 + 2 3 ట్రయాంగిల్స్ వస్తాయి. అలాంటివి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం 5 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 5 are 15 ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్. మరి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 1 2 3. మరి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ మెథడ్? కాసేపు ఈ లైన్స్ లేవు అనుకోని, ఈ లైన్స్ లేవు అనుకుందాం కాసేపు. మరి ఇప్పుడు ఈ మెథడ్లో మనం ఎన్ని ట్రయాంగిల్స్ డివైడ్ అవుతున్నాయి? సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 1 + 2 + 3 6 ట్రయాంగిల్స్ ఆర్ దేర్. 6 ట్రయాంగిల్స్ ఆర్ దేర్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వెర్టికల్ లైన్స్ చూసుకుని 1 2 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో కాబట్టి 6 × 3 18. 6 3 are 18. టోటలీ 18 ట్రయాంగిల్స్ ఆర్ దేర్. ఓకే అండి. సో 18 ట్రయాంగిల్స్ వచ్చాయి. మరి ఇప్పుడు ఈ మెథడ్స్ని డిస్కస్ చేసుకొని
ఈ టూ నెట్వర్క్స్కి వాట్ ఈస్ దట్ ఆన్సర్ ఇన్ దిస్ టూ ఫిగర్స్? వాట్ ఈస్ దిస్ ఆన్సర్ అండ్ దిస్ ఆన్సర్? సో వీటికి ఆన్సర్స్ ఏమొస్తాయో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే అండి. సో అలాగే ఇంకొన్ని ఫిగర్స్ ఉన్నాయి, మనం చూద్దాం. ఇదే మోడల్లో ఇంకొన్ని ఫిగర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే అండి. ఇప్పుడు ఇంకొక నెట్వర్క్ చూద్దామండి. సో హియర్ సేమ్ మోడల్, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. సో ఇక్కడ చూడండి ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయినాయి? 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ అయినాయి. సో కాబట్టి ఫస్ట్ దీని మీద మనం క్యాలిక్యులేట్ చేస్తే 1 + 2 + 3 + 4. 1 + 2 + 3 + 4. So what is the sum of this one? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. సో 10 ఈ కాసేపు ఈ హారిజంటల్ లైన్స్ మిడిల్లో లేవు అనుకుంటే ఇప్పుడు 10 ట్రయాంగిల్స్గా డివైడ్ అయినాయి. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఇక్కడ హారిజంటల్గా మళ్ళీ ఇంకొన్ని లైన్స్ 1 2 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో కాబట్టి అగైన్ దిస్ ఇస్ 10 × 3. 10 3 30 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఒక పార్ట్కు 10 ట్రయాంగిల్స్ వస్తాయి. అలా దిస్ 1 పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, మొత్తం ఇక 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది కాబట్టి 3 10 30 ట్రయాంగిల్స్. ఫస్ట్ ఏమో హౌ మెనీ ట్రయాంగిల్స్? అసలు ఈ హారిజంటల్ లైన్స్ లేవు అనుకుంటే ఒక్కొక్క పార్ట్స్ ఇవన్నీ లేవు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ చేసాం కాబట్టి 1 + 2 + 3 + 4 10. నెక్స్ట్ మళ్ళీ హారిజంటల్గా కొన్ని పార్ట్స్ వచ్చాయి. సో 1 2 3 పార్ట్స్ వచ్చాయి కాబట్టి 10 3 30. ఓకే అండి. సో చూసారు కదండి. ఇప్పుడు ఈ నెట్వర్క్, ఈ ఫిగర్లో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్? సో మీరు క్యాలిక్యులేట్ చేసి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే అండి. సో మా వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి. మరొక మోడల్లో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ బై బై.